ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాల సంఘాల నాయకులు సమావేశాన్ని నిర్వహించాయి. సమావేశంలో మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను అంగీకరించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ నియమించే అధికారం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ఉండగా వేరొక కమిషన్ వేయడం తాము కోరుకున్న విధంగా తమ రాజకీయ ఓటు బ్యాంకు ప్రయోజనాల కొరకు మాత్రమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారని, మాల సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ప్రయత్నాలను అడ్డుకొని తీరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిపల్లి మంగరాజు, దండేల కృష్ణ, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్, ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిపల్లి మంగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బేతాళ శరత్బాబు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, అంబేద్కర్ ఆవాజ్ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు దండేల కృష్ణ, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావులు పాల్గొన్నారు. దీంట్లో దళిత మహాసభ నాయకులు పొలిమెట్ల దేవకాంతారావు గారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ఆగస్టు నెలలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా చేసుకొని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాలను వర్గీకరించే క్రమంలో భాగంగా ఒక కమిషన్ వేయటం జరిగింది. మీ కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ అని మేము భావిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్టేట్లోనూ అక్కడ ఆల్ ఇండియా వైడ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలన్నా, రికమెండేషన్స్ ఇవ్వాలన్నా జాతీయ ఎస్సీఏ కమిషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో స్టేట్ ఎస్సీ కమిషన్ ఉండగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అది షెడ్యూల్ కులాల పట్ల, ముఖ్యంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ఈ సమాజంలో ఉన్న మాలల పట్ల వ్యతిరేక భావాలున్న ఒక బ్రాహ్మణుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని కమిషన్ చైర్మన్గా వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం గతంలో ఇక్కడ ఎస్సీ కమిషన్ వేసింది. ఆ ఎస్సీ కమిషన్కి ఎందుకు వీళ్ళు బాధ్యత అప్పచెప్పరు? జాతీయ కమిషన్ ఆర్టికల్ 338 ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది రాజ్యాంగంలో ఉండగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏ అంశాలు, ఏ ఎంక్వైరీలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజ్యాంగబద్ధమైన జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. అలా ఉన్నప్పుడు దాన్ని బైపాస్ చేసి, అతిక్రమించి కొత్తగా ఇక్కడ మరో రామచంద్రరాజు కమిషన్ లాంటి కమిషన్ని ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరలా వర్గీకరించడాన్ని చేయటం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. రెండో అంశం, ఇక్కడ జనాభా ప్రాతిపదిక మీద చేస్తామంటున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దగ్గర ఏ జనాభా లెక్కలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నియమించిన సెన్సస్ కమిషన్ మాత్రమే జనాభా లెక్కలు, కులాల వారి అయినా ఇతరత్ర లెక్కలు తీసే అధికారం కలిగి ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీహార్ రాష్ట్ర జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టే కొట్టేసింది. 2021లో జనాభా లెక్కలు కరోనా వల్ల జరగలేదు. ఈ అన్నీ పెట్టుకొని ఏ డేటా లేకుండా 2 నెలల్లో ఎస్సీల యొక్క సమగ్రమైన నివేదికని ఏకసభ్య కమిషన్ సాధించగలుగుతుందా? ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ కమిషన్ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే విధంగా ఉండేందుకోసమే ఈ కమిషన్ని నిన్న ప్రభుత్వం వేసింది. ఇది పూర్తిగా మాలల్ని ఈ రాష్ట్రంలో అణిచివేయాలనే కుట్ర ఈ కమిషన్ ఆగుంది. ఇంకొక అంశం ఏంటంటే, 2014లో స్టేట్ ఆంధ్ర తెలంగాణగా బైఫర్కేట్ అయ్యాక ఈ రాష్ట్రంలో ఉన్న 30 కులాలు తెలంగాణలో లేవు, తెలంగాణలో ఉన్న 30 కులాలు ఆంధ్రప్రదేశ్లో లేవు.
వీళ్ళు దీన్ని పరిశీలించకుండా పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడో 96లో ఇచ్చిన జస్టిస్ రామచంద్రరాజు తప్పుడు కమిషన్ని ఈరోజు దాని ప్రకారం వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే ఈ రాష్ట్రం అల్లకొల్లం అవుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1996లో జస్టిస్ రామచంద్రరాజు ఇచ్చిన కమిషన్ నివేదిక నేషనల్ ఎస్సీ కమిషన్ రద్దు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన నివేదిక మాలలందరినీ ఇక్కడ ఉన్న ముఖ్యమైన మాల సంఘాల నాయకులందరూ ఈరోజు ఇక్కడ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మాలలారా నిద్ర వదలండి అని చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ కమిషన్ అడుగడుగున అడ్డుకొని ఏ జిల్లాలో కూడా తిరగనీయకుండా సమగ్రమైన నివేదిక వచ్చేంత వరకు ఈ రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేసేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మాలలు రోడ్డు మీదకి వచ్చి అరెస్టులకైనా అది ఎన్ని త్యాగాలైనా చేసి ఈ వర్గీకరణ ఆపేందు వరకు కూడా మనం విశ్రమించకూడదని చెప్తూ ఇక్కడ సమాజానికి కూడా మిగతా పౌర సమాజానికి కూడా ఈ ఎంఆర్పిఎస్ బ్లాక్ మెయిలింగ్కి ప్రభుత్వం తలొగ్గి డిఎస్సి పోస్ట్ పోన్ చేసింది. ఈ రాష్ట్రంలో మాలమాదిగలే కాదండి, వాళ్ళు 20% ఉంటే 80% బీసీలు ఓసీలు ఉన్నారు. 16,000 పోస్టుల డిఎస్సి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్న నిరుద్యోగులకి ఆ ఎంఆర్పిఎస్ బ్లాక్ మెయిలింగ్ తలొగ్గి ఆపివేయటం అంటే ఈ మిగతా వర్గాల ప్రజల నిరుద్యోగుల హక్కుని అవకాశాలని కాలరాయటం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ 2 రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ని ఈ ప్రజా వ్యతిరేక ఈ బ్లాక్ మెయిల్ ఎంఆర్పిఎస్ని నిషేధించాలని చెప్పి మాల మహాసభ డిమాండ్ చేస్తూ మిగతా బీసీలారా ఓసీలారా మీ బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం కోసం సత్వరమే అన్ని నోటిఫికేషన్లు నిలిపేసిన డిఎస్సిని కూడా వేసేందుకోసం మీరు రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రిని నిలదీయాల్సిందిగా మాల మహాసభ మాల మహానాడు దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున పిలిపిస్తూ ఉన్నాం. జై భీమ్.